అన్ని ప్రాజెక్టుల కాలువల ద్వారా తూములు పెట్టి చెరువులకు అనుసంధానం చేసి ప్రాజెక్టు నీళ్లతో చెరువులు నింపే ప్రయత్నం చేశాం. రైతులకు 24 గంటల నాణ్యమైన కరెంట్ ఇచ్చాం. అన్ని వాగుల మీద 1200కు పైగా చెక్ డ్యాములు కట్టాం. రైతు బంధు పథకాన్ని తెచ్చి రైతుకు భరోసానిచ్చాం. మీరు పెండింగ్ లో పెట్టిన పాలమూరు ప్రాజెక్టులను రన్నింగ్ ప్రాజెక్టులుగా మార్చి 6,35,000 ఎకరాలకు పాలమూరు జిల్లాలో సాగునీరు అందించాం. రంగనాయక సాగర్, మల్లన్న సాగర్, కొండపోచమ్మ సాగర్ కాళేశ్వరంలో అంతర్భాగం కాదా? ఆ ప్రాజెక్టుల ద్వారా కాలువల ద్వారా చెరువులు నింపి చెక్ డ్యాములు నింపి బ్రహ్మాండంగా పంటలు పండించే ప్రయత్నం చేశాం. ఖమ్మం జిల్లా కడుపు నింపేందుకు సీతారామ ప్రాజెక్టుతో పాటు భక్త రామదాసు ప్రాజెక్టును పూర్తి చేసింది కేసీఆర్ గారు కాదా? అంటే ఇవన్నీ చేయడం వల్లనే ఇంత అద్భుతమైన పంట పండింది. అసలు మీరు ఏం చేసి నేను అడుగుతాను, మీరేదో బాగా 1,54,00,000 పంట పండిందని డబ్బా కొడుతుంది కదా. మీ ఏడాది కాలంలో మీ ఏడాది పాలనలో ఒక్క చెరువు బాగు చేసిండ్రా? ఒక్క చెక్ డ్యామ్ కట్టినరా? ఒక్క కాలువ దవ్వినరా? మీరు నిజంగా పంట పండడానికి మీరు చేసిన ఒక్క పని చెప్పండి. 10 ఏళ్ల కేసీఆర్ కృషి కదా, అది బీఆర్ఎస్ ప్రభుత్వ కృషి కదా. మీరు ఏం చెప్పిండ్రు? ప్రతి సంవత్సరం 6.5 లక్షల ఎకరాల కొత్త ఆయకట్టు తెస్తా అని అసెంబ్లీలో గంభీరంగా ప్రకటించిండు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు. నేను అడుగుతున్న ఏడాది అయింది కదా, పోదాం పాని, యాడికి పోదాము? 6.5 లక్షల ఎకరాలు కాదు, 6,500 ఎకరాల కన్నా 1% అన్నా ఎక్కడన్నా నీళ్లు ఇచ్చారేమో చూపించండి. 6.5 లక్షలు అన్నారు కదా, 1% అంటే 6,500 ఎకరాలు. 6,500 ఎకరాల కొత్త ఆయకట్టు ఈ రాష్ట్రంలో ఎక్కడన్నా ఇస్తే ఎక్కడిచ్చారో చెప్పాలని నేను అడుగుతా ఉన్నా. అంటే ఎక్కడ చేసిందేం లేదు. గత ప్రభుత్వం చేసిన పనులకే రిబ్బన్లు కత్తిరించుకుంటూ కొబ్బరికాయలు కొట్టుకుంటూ తిరుగుతున్నారు. నిన్న నల్గొండ పోయిండు. యాదాద్రి థర్మల్ ప్లాంట్ కేసీఆర్ చేసిందే, మెడికల్ కాలేజు కేసీఆర్ కట్టిందే, ఆ ఉదయ సముద్రం ప్రాజెక్టు కేసీఆర్ కట్టింది. వాటికి కొబ్బరికాయలు కొట్టొచ్చిండు తప్ప మీ ఏడాదిలో మూడిట్ల నువ్వు చేసింది ఒక్కటి చెప్పు నాకు. నిన్న నువ్వు కొబ్బరికాయ కొట్టింది అట్లా ఒక్కటని ఉన్నదా మూడిట్లా? ఇక పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకం, నేను పాలమూరు బిడ్డను అని తెగరెచ్చిపోతాడు. నీ ఏడాది పాలనలో పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టులో తట్టెడు మట్టెత్తినవా రేవంత్ రెడ్డి అని నేను అడుగుతా ఉన్నా. నేను పాలమూరు బిడ్డనని చెప్పుకునే నైతిక హక్కే నీకు లేదు. నిజంగా నువ్వు పాలమూరు బిడ్డవైతే కొద్దిపాటి పని చేస్తే ఈ పాటికి పాలమూరు ప్రాజెక్టులోని అన్ని రిజర్వాయర్లు నింపేటువంటి అవకాశం ఉండే. కానీ దాన్ని పండబెట్టినావు నువ్వు, పాలమూరు ప్రజలకు అన్యాయం చేసినావు. అంటే దీన్ని బట్టి ఒక లైన్లో చెప్పాలంటే కేసీఆర్ పాలనలో ఇరిగేషన్ పెరిగింది, రేవంత్ పాలనలో ఇరిటేషన్ పెరిగింది. అంతకు మించి ఇరిగేషన్ అయితే ఎక్కడ 1 ఎకరం పెరిగింది అయితే లేదు. ఇక రైతులు, రేవంత్ పాలనలో రైతుల గురించి చెప్పాలంటే రేవంత్ పాలనలో రైతు సంక్షేమానికి రాహుకాలం పట్టింది, వ్యవసాయానికి గ్రహణం పట్టింది. రుణమాఫీ మీ అందరికీ బాగా తెలుసు. ఆ రోజు ఏం చెప్పారు? పరిగెత్తండి, కొత్త లోన్లు తెచ్చుకోండి, మేము రాగానే డిసెంబర్ 9 తారీఖు నాడే రుణమాఫీ చేస్తామని చెప్పారు. మొదటి సంతకం రుణమాఫీ మీదనే పెడతామన్నారు. తానైతే ప్రమాణ స్వీకారం చేసిండు 7వ తారీఖు నాడు. కానీ రైతులకు చేసిన ప్రమాణం మాత్రం మర్చిండు. డిసెంబర్ 9 నాడే రుణమాఫీ చేస్తా అని ప్రమాణం చేసిండు. 7వ తారీఖు తన ప్రమాణ స్వీకారం అయింది తప్ప రైతులకు చేసిన ప్రమాణం మాత్రం మర్చిపోయింది. బీఆర్ఎస్ పార్టీ మేము వెంబడబడ్డాం, పదే పదే ప్రశ్నించినాం. మేము ప్రశ్నిస్తే మా సవాల్ స్వీకరించి 15 ఆగస్టు కల్లా ఈ రాష్ట్రంలో రైతు రుణమాఫీ పూర్తి చేస్తా అని చెప్పిండు. ఏం జరిగిందో రాష్ట్రంలో ఉండే రైతులకు తెలుసు, మీకు కూడా తెలుసు. కనిపించిన దేవుడి మీదల్లా ఒట్టు పెట్టిండు. కనబట్టే ఒట్టే. ఇక ఇందాక చెప్పిన కదా రేవంత్ పాలనలో ఏం జరిగిందంటే ఒట్లు, కొట్లు, తిట్లు, నోట్లు, ఇంతకు మించి ఏం లేదు. కనబడ్డ దేవుడి మీదల్లా ఒట్లు పెట్టిండు. ఈయన ఎట్లాంటి అంటే 4 కోట్ల ప్రజల్ని మోసం చేసిన రేవంత్ రెడ్డి గారికి 3 కోట్ల మంది దేవతల్ని మోసం చేయడు. ఈయనకో లెక్కనా నేను అంటా ఉన్నా. ఆ దేవుళ్ళని కూడా మోసం చేసిండు. దేవుళ్ళు అంటుండు భూకంపం అందుకే వచ్చింది, సమ్మక్క సారక్కది కూడా వచ్చింది అంటున్నారు.
ఇలా నిప్పులాంటి నిజం ఏంటంటే ఈరోజు కూడా మన రాష్ట్రంలో 50% మంది రైతులకు రుణమాఫీ కాలేదు కాలేదు కాలేదు. ఏ ఊరికి పోయినా సరే ఇంకా 50% మంది రైతులు మిగిలే ఉన్నారు. 31 రకాల సాకులు పెట్టి ఎట్లా రుణమాఫీని ఎగ్గొట్టాలని చూసిండు తప్ప రేవంత్ రెడ్డి ఎట్లా రైతులకు రుణమాఫీ చెయ్యాలని ఆలోచన చేయలే. స్టేట్ లెవెల్ బ్యాంకర్ మీటింగ్లోనేమో 49,500 కోట్లు రుణమాఫీకి అవసరమని చెప్పారు. కేబినెట్ మీటింగ్లోనేమో 31,000 కోట్లు అని చెప్పారు. చివరికి ఇచ్చిందేమో 17,000-18,000 కోట్లు మాత్రమే. 49,500 పోయి 31,000 అయింది. 31,000 పోయి ఇచ్చిందేమో 17,000-18,000 కోట్లు. ఇంకా రుణమాఫీ అయిపోయిందని డబ్బా కొడుతున్నారు. సగం కూడా చేయలే మీరు. ఇవాళ ఈ రకంగా రైతులను దారుణంగా మోసం చేసినటువంటి పరిస్థితి. ఈ విషయం నేను అడుగుతున్నా. చాలాసార్లు మీరు కూడా ప్రెస్ మీట్లో చూశారు, సాక్ష్యాలతో సహా. ఒక రైతు సురేందర్ రెడ్డి ఆత్మహత్య చేసుకున్నాడు. తల్లిది తనది ఒక రేషన్ కార్డులో ఉన్నందుకు రుణమాఫీ కాలేదని సురేందర్ రెడ్డి అనే రైతు దుబ్బాక మండలం చిట్టాపూర్ గ్రామానికి చెందిన రైతు చనిపోతే మేము ప్రశ్నించాం. రేషన్ కార్డు నిబంధన పెట్టి కుటుంబ బాంధవ్యాలను తెంపుతున్నావు, కుటుంబాల మధ్య చిచ్చు పెడుతున్నావు, ఇది అన్యాయం రేవంత్ రెడ్డి అని మేము ప్రశ్నించే ప్రయత్నం చేశాం. వాస్తవాన్ని ఎదుర్కొనే సత్తా లేక, వాదనలో గెలిచే దమ్ము లేక తిట్ల దండకం ఎత్తుకున్నాడు కదా. ఓ తిట్టుడు కాదు కదా, నన్ను కావచ్చు, మా నాయకులను కావచ్చు, తిట్టుడే తిట్టుడు. సరే, ఐ కెన్ అండర్స్టాండ్ హిస్ ఫ్రస్ట్రేషన్, బట్ ఐ కెనాట్ ఎక్స్క్యూజ్ హిస్ వల్గారిటీ. నువ్వు నీ ఫ్రస్ట్రేషన్ని అర్థం చేసుకుంటా, చేతగాక నువ్వు ఫ్రస్ట్రేషన్కి లోనవుతున్నావు, కానీ నీ వల్గారిటీని సమాజం క్షమించదు. ఇవాళ రైతు బంధు నిన్న నల్గొండలో మాట్లాడుతూ అంటున్నాడు, ఈ దేశంలో 20,000 కోట్ల రుణమాఫీ ఒక్క ఏడాదిలో చేసిన నాయకుడు ఎవడన్నా ఉన్నాడా అని మాట్లాడుతున్నాడు. నేను అడుగుతున్న రేవంత్ రెడ్డి గారు, ఈ దేశంలో రైతులకు నేరుగా 72,817 కోట్ల రూపాయలు నగదు బదిలీ చేసిన నాయకుడు ఒకే ఒక్కడు కేసీఆర్, ఒకే ఒక్క పార్టీ బీఆర్ఎస్ పార్టీ. ఇంకెవడన్నా ఉన్నాడా చెప్పు ఈ దేశంలో నేను అడుగుతా ఉన్నా. పెద్ద పెద్ద ఉత్తరప్రదేశ్ లాంటి, మధ్యప్రదేశ్ లాంటి ఆర్థికంగా బలంగా ఉన్న మహారాష్ట్ర లాంటి రాష్ట్రం కూడా చేయలేదు. 72,817 కోట్లు 11 విడతల్లో కరోనా కష్టకాలంలో కూడా రైతు బంధించి రైతుల పట్ల నిజమైన ప్రేమ చూపిన నాయకుడు కేసీఆర్. నువ్వేమో రైతు బంధు ఎగబెట్టినటువంటి మోసకారివి. నువ్వు 15,000 రూపాయలు ఇస్తానని మొదటికే మోసం చేసినావు కదా రేవంత్ రెడ్డి. నువ్వు ఇప్పుడైతే 10,000, నేనొస్తే 15,000 అన్నావు. 15 పోయింది, ఇచ్చే 10,000 కూడా పోయింది. అప్పుడేమో 2 సార్లు కాదు 3 సార్లు రైతు బంధు ఇమ్మన్నావు. 3 సార్లు కాదు కదా, మొదటికే మోసానికి తెచ్చినావు నువ్వు. అందుకే కేసీఆర్ గారు అప్పుడే చెప్పింది, కాంగ్రెస్ వస్తే రైతు బంధుకు రామ్ రామ్ అన్నాడు. ఇప్పుడు ఇవాళ గదే జరుగుతూ ఉంది. వానకాలం ఎగ్గొట్టిండు, యాసంగి పంటకు ఎప్పుడు ఇస్తాడో ఇంకా క్లారిటీయే లేదు. పెట్టుబడి డబ్బులు 15,000కు పెంచింది లేదు, రైతులకు పంచింది లేదు. ఇది రైతు బంధు విషయం. ఇక పంటలు ఒకసారి అది పెట్టు బాబు, పీపీటీ.